డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. కుర్చీలు మడతపెడతామన్న టీడీపీ వ్యాఖ్యలపై వైసీపీ వరుస కౌంటర్లిస్తోంది. టీడీపీకి అసలు కుర్చీలే లేవని, అలాంటప్పుడు ఎలా మడతేస్తారంటూ వైసీపీ నేతలు సెటైర్ వేశారు. సీఎం జగన్ దెబ్బకు లోకేష్ నాలుక, చంద్రబాబు కుర్చీ ఎప్పుడో మడతపడిపోయాయని చెప్పారు. ఈరోజు సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడతపెట్టే సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడతపెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది. నోరు తిరగడం మానేసి చేత్తో రాసుకుంటానంటాడు, నేను కుర్చీ మడత పెడతానంటాడు. ముందు నాలుగున్నటువంటి మడత తీసేస్తే కనీసం పదాలనే బయటికి బాగా వస్తాయి. మడత పెట్టాల్సింది మడత పెట్టేసి ఇప్పుడు నేను కుర్చీ మడత పెడతానంటే ఏం ఉపయోగం చెప్పు? జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి నాలుగు మడత పడిపోయింది. కుర్చీ ఉంటే కదా మడత పెట్టేదానికి. మాకైతే చొక్కాలు ఉన్నాయి, అందుకని మడత పెట్టుకుంటున్నాం. వాళ్ళ కుర్చీ లేకుండా ఇంకేం మడత పెడతాడు ఆయన?